స్టార్టా? ఓకే. హైదరాబాద్ నగర మాజీ మేయర్, మాజీ శాసనసభ్యుడు, అంతేకాదు నగరానికి పలుమార్లు హుడా చైర్మన్గా పనిచేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తీగల కృష్ణారెడ్డితో ముఖాముఖి. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల సందర్భంగా వారు ఈ విధంగా స్పందించారు. నమస్కారం అండి. నమస్కారం. మీకు ముందుగా రాష్ట్రంలో ఎటువంటి జరుగుతున్నాయి కార్యక్రమాలు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి ఈరోజు నేను పేపర్లో చూశాను, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 50 సార్లు పోయి వచ్చిందట. ఆడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఢిల్లీకి పోయినప్పుడు ప్రధానమంత్రిని కలిసి మన సమస్యలు, తెలంగాణ ప్రాంత సమస్యలను పరిష్కరించుకోవడానికి మాట్లాడితే ఒక రకంగా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 2 సంవత్సరాలైంది. ఇంతవరకు ఏ పనులు కూడా గ్రామీణ ప్రాంతంలో జరగలేదనేది మేము స్పష్టంగా చూస్తున్నాం. ఈరోజు మా సరూర్ నగర్ మండలం నేను చూస్తూ ఉన్నాను. నేను ఇంచుమించుగా నేను హైదరాబాద్లో తిరుగుతున్నప్పుడు కూడా ఒక్క రోడ్డు కూడా బాగలేదు. నిన్న మన వర్షాలు పడిన తర్వాత రోడ్లన్నీ కూడా చెడిపోయినాయి. ఆనాడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులు కానీ లోకల్ వాళ్ళు ఎలక్షన్ పెట్టకుండా ఈరోజు అధికారులతోనే మరి అధికారం చెలాయించడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. తక్షణమే ఎలక్షన్ పెట్టాలి. ఇప్పటి 2 సంవత్సరాలు అయింది. ప్రజాప్రతినిధులు, సర్పంచులు లేక, ఎంపీటీసీ లేక, జడ్పీటీసీ లేక, జిల్లా పరిషత్ లేకుండా 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నందుకు ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా 6 మాసాలు దాటిందంటేనే లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టేవాళ్ళు. అది నిబంధన, ఎలక్షన్ కమిషన్ నిబంధన. ఆ నిబంధన ప్రకారంగా సర్పంచ్ ఉంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చెత్తా చెదారం ఏదున్నా కూడా ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఈరోజు ఎవరేం పని చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు కమిషనర్స్ ఉన్నారు, 6 నెలలకు కమిషనర్ మారిపోతూ ఉన్నారు, అధికారులను బదలాయిస్తూ ఉన్నారు. ఇది సరైన నిర్ణయం కాదు. 2 సంవత్సరాలకు ఒకసారి కమిషనర్స్ కానీ ఇతర అధికారులు కానీ బదలాయించే ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ అలా చేయకుండా ఇష్టానుసారంగా చేయడం సరైన నిర్ణయం కాదనేది నేను ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను ప్రజాప్రతినిధిగా 52 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ నగరంలో ఇప్పుడు చూస్తూ ఉంటే వర్షాలు పడ్డాయి. ఇప్పటికి ఇంతవరకు కూడా వర్షాలు పడినా కూడా చెర్లల్లో కానీ కుంటలలో కానీ నీళ్లు రాలేదు. ఇప్పటి చెర్లన్నీ ఎండిపోయినాయి, అస్తవ్యస్తంగా ఉన్నది. ఆ విధంగా పరిపాలన సాగిస్తుంటే ఇటు రైతాంగం కానీ, రైతు కూలీలు కానీ ఎవరు కూడా తృప్తిగా లేరు. ఎందుకంటే వారికి ఈరోజు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ వారికి రాకపోవడం వలన ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు మీరు మాట్లాడుకొని ఏ విధంగానైతే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా రైతులను పట్టించుకొని ఆ సమస్య పరిష్కారం చేసేవారు. ముఖ్యంగా కేసీఆర్ కూడా ఆయన స్వయాన రైతు కనుక రైతులకు మేలు జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం 2 సంవత్సరాలు వచ్చినా ఇంతవరకు జరగలేదన్నది ప్రజలు అనుకుంటున్నది నేను వింటున్నాను. నేను ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్న మాత్రమే తప్ప నేను ఏమీ విమర్శించడం లేదు. ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మహిళా ప్రయాణికులకు ఉచిత రవాణా సౌకర్యం, అలాగే ఎవరూ చేయని విధంగా రేషన్ కార్డులు ఇవ్వటం, ఇవన్నీ చేస్తున్నారు కదా. మరి ఈ సందర్భంలో మీ అభిప్రాయం ఏమిటండి? బస్సులు అనేది ఇంధనం, డ్రైవర్లకు పైసలు ఇవ్వాలి, కండక్టర్స్ పైసలు ఇవ్వాలి, టైర్లకు పైసలు ఇవ్వాలి, డీజిల్కి పైసలు ఇవ్వాలి. అది ఎవరైతే కడుపీద వాళ్ళు ఉన్నారో పట్టలేని పరిస్థితులు ఇవ్వండి. కానీ కేవలం మహిళలకైన వరకలా మరి పురుషులు ఎక్కడ పోవాలి? మరి ఆ పురుషులు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. మరి మేమేమి అన్యాయం చేసామో చెప్పి మాకు ఇవ్వడం లేదండి. ఇప్పుడు ఎప్పుడైతే ఇంధనం పోసి టైర్లకు ఇచ్చి జీతాలు ఇచ్చిన దానికి ఉచితంగా ఇవ్వడం అనేది కరెక్ట్ నిర్ణయం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఏది ఉచితంగా వస్తుంది? ఇవాళ మహిళా ఉద్యోగులు కూడా వెళుతున్నారు, ప్రభుత్వం తిడతారు కదా.
చూస్తున్నాం గ్రామీణ ప్రాంతంలో మీ టీవీలు పెట్టి చూస్తూ ఉంటే వాళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు ఏముందో మాకు బియ్యం లేవు, రేషన్ బియ్యం లేవు, ఏం లేవు అని అంటున్నారు. మరి ఆ పరిస్థితి ఉంటే చాలా కష్టం. ఒకనాడు హైదరాబాద్ నగరం 5 లక్షల జనాభా ఉన్న నగరం ఏదైనా కోట్లలోకి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో చూస్తే వాళ్ళు కూడా కోట్లకి వెళ్ళిపోయింది. ఎంతో జనాభా ఉన్నటువంటి దానిని జనగణ చేసినామంటున్నారు. చేస్తే మరి మీ మీ లిస్ట్ ప్రకారంగా ఎంతమంది ఏ గ్రామాల్లో ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డ్స్ వస్తున్నాయా, రేషన్ బియ్యం వస్తున్నాయా, రేషన్ అంతున్నదా? అది రెండో విషయం ఏంటంటే కరెంటు నీళ్ళు కూడా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆనాడు నిర్ణయం తీసుకున్నారు కనుక ఈరోజు ఇది నడుస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే అసలు నిజంగా రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. వర్షాలు సరిగా ఇవ్వకపోయినా బౌలర్లకు మోటారు కాలిపోవడం వలన, చెల్లల్లో నీళ్ళు లేకపోవడం వలన, అదే కాలువల్లో నీళ్ళు లేకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ఖరీఫ్ పంట అయితే వర్షాలు లేవు, ఇప్పటికి ఇంక కొన్ని నాటు పండే లేదు. ఆ ఇబ్బంది పడుతూ కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతాంగం కానీ, రైతు కూలీలకు కానీ, ఇతర బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ ఏ విధంగా మీరు ఆదుకుంటాం అంటున్నారో, ఏ విధంగా రిజర్వేషన్స్ అంటున్నారో ఆ విధంగా రిజర్వేషన్స్ ప్రకారంగా కోటా ఏర్పాటు చేసుకొని రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మరి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒకటి ఉంది. జనచర్లలో ఉన్నటువంటి ఆ ఇష్యూల గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు జరుగుతోంది ఇప్పుడు. సరే, దాని మీద నేను అంత అధ్యయనం చేయలేదు. అది కూడా ఓ ఇష్యూవే. ఆ ఇష్యూని కూడా మరి సరిదిద్ది ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రభుత్వం చాలా ఇష్యూలు వస్తుంటాయి. అధికారం ఉన్న వాళ్ళకే బాధ్యత ఎక్కువది, బరువు ఎక్కువ పడుతుంది. తీర్చపరిచే బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంటుంది. మరి ఆ విధంగా చేయకుండా ఉండడం జటిలంగా అయిపోతే మరి అది మన చేతిలో ఉండదు. రానున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఏమైనా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? తప్పకుండా పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. తప్పకుండా లోకల్ బాడీస్లో ఎన్నికలు నిలబడుతుంది. నమస్కారం.